ఎలాంటి సంప్రదింపులు చర్చలు జరపకుండా తీసుకువచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని రద్దు చేయాలని ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ కేంద్రాన్ని కోరింది. 140 కోట్ల ప్రజలు కలిగిన భారతదేశంలో నూతన విద్యా విధానం తీసుకొచ్చే సమయంలో ఇలాంటి చర్చలు జరపకపోవడం ఏంటని ప్రశ్నించారు. కేంద్రం తీసుకొచ్చిన ఎన్ఈపీని అత్యధిక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నందుకు తక్షణమే రద్దు చేసి విస్తృత చర్చకు అవకాశం కల్పించాలని కోరారు. పార్లమెంట్లో ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేసి విస్తృతంగా చర్చించిన అనంతరం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఫర్ ది ఫస్ట్ టైం ఈ దేశంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఎక్కడా చర్చ జరగలేదు. కొఠారి కమిషన్ రిపోర్ట్ కానీ, జాకిర్ హుస్సేన్ కమిషన్ రిపోర్ట్ కానీ, యశ్పాల్ కమిటీ రిపోర్ట్ కానీ ఈ దేశంలో ఎన్నో రిపోర్ట్స్ వచ్చాయి ఎడ్యుకేషన్ మీద, ఇంక్లూడింగ్ నాలెడ్జ్ కమిషన్ రిపోర్ట్. అవన్నీ పార్లమెంట్లో చర్చ చేసిన తర్వాత ఒక పాలసీ, ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మాత్రం క్యాబినెట్లో అప్రూవ్ చేశారు. క్యాబినెట్లో అప్రూవ్ చేసిన తర్వాత దేశమంతా ఇది ఇంప్లిమెంట్ చేయాలని అంటున్నారు. ఈ పాలసీ 2-3 ఏళ్ళ నుంచి దేశంలో చర్చ జరుగుతుంది. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మేము ఒప్పుకోము. ఎందుకు ఒప్పుకోమంటున్నాం? ఇప్పుడు అది సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా జస్ట్ అబౌట్ 4 days ago అంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈ దేశమంతా ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదు. దిస్ ఇస్ అగైన్స్ ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ రిసర్చ్. దే వాంట్ టు ఇంట్రడ్యూస్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అని ఫస్ట్ టైం పెట్టినారు. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అంటే ఏంటి? According to them, Indian knowledge system is astrology, palmistry, yoga, Veda, Manusmriti, Vedic mathematics. ఈ దేశంలో రాజ్యాంగం చెప్పడం లేదు. ఇప్పుడు దే ఆర్ టీచింగ్ మనుస్మృతి. ఢిల్లీ యూనివర్సిటీలో అప్పుడే లా స్టూడెంట్, దట్ టు LLB స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ మనుస్మృతి. ఇట్ ఇస్ ద RSS ఎడ్యుకేషన్ పాలసీ, నాట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని మేము గట్టిగా చెప్తున్నాము. ఈ పీపుల్స్ పాలసీ ఏదైతే ఉందో ఆ పీపుల్స్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఆల్ ఓవర్ ది కంట్రీ. ఎందుకు అంటున్నాము? దీని మీద చర్చ జరిగింది, డిబేట్ జరిగింది. దేశమంతా